ఏపీ రాజధాని అమరావతి వేదికగా టీటీడీ ఓ ఆధ్యాత్మిక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. సుమారు 40 కోట్ల వ్యయంతో ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించింది. శాస్త్రోక్తంగా నిర్మించిన ఈ శ్రీవారి ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 5 నుంచి కొనసాగుతున్న కార్యక్రమాలలో భాగంగా 8న ఆలయ విమాన గోపుర శిఖర మూల విగ్రహ స్థాపన కార్యక్రమాలు పూర్తయ్యాయి. దీంతో గురువారం 9న ఉదయం నిర్వహించే మహాసంప్రోక్షణ కార్యక్రమాల అనంతరం భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం లభించనుంది. తిరుమల శ్రీవారి భక్తిత్వ సంప్రదాయాలను వ్యాప్తి చేసే లక్ష్యంతో దేశంలోని వివిధ ప్రాంతాలలో తిరుమలేసుని నమూనాలో ఆలయాలను నిర్మించాలని దశాబ్దం క్రితమే టీటీడీ యాజమాన్యం నిర్ణయించింది. ఇందులో భాగంగా 2017లో నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నగరమైన అమరావతి సమీపంలోని తుళ్లూరు మండలం వెంకటపాలెం వద్ద నిర్మించడానికి 140 కోట్ల వ్యయంతో తిరుమలేసుని ఆలయంతో పాటు కళ్యాణ మండపాలు, వసతి గృహాలతో పాటు భారీ సముదాయాలను నిర్మించాలని అప్పటి టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానించింది. అనంతరం 2018 ఆగస్టు 24న అధికారులు 25 ఎకరాలలో నిర్మించి తలబెట్టిన ఆలయ నమూనా ప్రణాళికలకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోద ముద్ర వేశారు. అయితే ఆ తర్వాత ఈ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం వైపు అడుగులు పడలేదు. ఇక 2019 ఎన్నికల్లో ఫామ్లోకి వచ్చిన జగన్ ప్రభుత్వం రాజధాని నగరమైన అమరావతిలో టీటీడీ ఆధ్వర్యంలో తలపెట్టిన వెంకటేశ్వర ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించింది. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత సెప్టెంబర్ 23న జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో అమరావతిలో ఈ వెంకటేశ్వర ఆలయం పనులపై ప్రధానంగా చర్చించారు. పూర్తి స్థాయిలో రాజధాని నగరం ఏర్పాటు కాకముందే భారీ నిధులతో ఆలయంతో ఇతర సముదాయాలను నిర్మించాల్సిన అవసరం లేదని ఓ నిర్ణయానికి వచ్చింది. ఆ తర్వాత 40 కోట్ల వ్యయంతో జూలై 2న మొదలైన ఈ ఆలయ నిర్మాణం పనులు ఇప్పుడు దాదాపు పూర్తయ్యాయి. అమరావతి రాజధానిలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఈ వెంకటేశ్వర ఆలయం ప్రస్తుతం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. విజయనగర రాజుల శిల్ప శైలిలో ఏకశిలా స్తంభాలు, పల్లవ రాజ శిల్ప శైలిలో గురడాల్వార్ సన్నిధి, చోళ శిల్ప శైలితో గోపురాన్ని నిర్మించారు. మానసూత్రం ప్రకారం 8 అడుగుల 6 అంగుళాల పొడవైన శ్రీ వెంకటేశ్వర స్వామి మూలమూర్తిని కంచి నుంచి ఆలయ నిర్మాణానికి అవసరమైన 1,20,000 క్యూబిక్ అడుగుల శిలలను తమిళనాడులోని నామక్కల్ నుంచి తెప్పించారు. ఇక ఆలయ ప్రధాన ప్రకారంపై 24 కేశవమూర్తుల రూపాలు, ముఖ మండపంపై దశావతార మూర్తులు కొలువై ఉండే విధంగా ఆలయాన్ని నిర్మించారు. ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాల్ దీక్షితులు, టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు వేదాంతం విష్ణు భట్టాచార్యుల పర్యవేక్షణలో అంకురార్పణ, పంచాంగ వ్యాధివాసం వంటి కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇక శుక్రవారం జరగబోయే సంప్రోక్షణ తర్వాత ఆలయంలో భక్తులకు అనుమతిస్తారు. ఆలయ ప్రారంభోత్సవంలో భాగంగా తొలి పూజ సీఎం జగన్, గవర్నర్ బివి హరిచందన్ మహాసంప్రోక్షణ తర్వాత ఆలయంలోని శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాజధాని గ్రామాల్లో టీటీడీ ఆధ్వర్యంలో అమరావతి పరిధిలో వెంకటేశ్వర ఆలయం నిర్మాణం చేపట్టడంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన రాజధాని గ్రామాల్లో మొదట నిర్మాణం కావడంతో రాబోయే రోజుల్లో ఆలయానికి అనుబంధంగా ఉప ఆలయాలు, గతంలో రూపొందించిన ప్లాన్ ప్రకారం కళ్యాణ మండపాలు ఏర్పాటు చేసి ఆలయ సమీపంలోని రహదారులను అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. మొత్తానికి అమరావతి వేదికగా టీటీడీ ఆధ్యాత్మికమైనటువంటి వైభవానికి శ్రీకారం చుట్టింది. టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం రేపటి నుంచి భక్తులకు అందుబాటులోకి రాబోతోంది. ఇక్కడ రేపటి నుంచి భక్తులందరికీ దర్శన భాగ్యం కల్పించేలాగా టీటీడీ అయితే ఏర్పాట్లను అయితే చేసింది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని గ్రామాల్లో టీటీడీ నిర్మించదలుచున్నటువంటి నిర్మాణాన్ని రికార్డు వ్యవధిలోనే పూర్తి చేసి ఆలయానికి సంబంధించి ఆగమ శాస్త్రాల ప్రకారం నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి అయితే తీసుకొని రాబోతోంది. కెమెరా పర్సన్ జయతో వసంత్, హెచ్ఎం టీవీ, అమరావతి నుంచి తొలగిస్తున్నట్లు ఆలయ ఈవో లవన్న తెలిపారు.